అందరికీ నమస్కారం అండి. తిరుపతి వరల్డ్ 26 ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈ వీడియోలో మీకు తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసే కొద్దీ ఈ వీడియోని మరింత మందికి యూట్యూబ్ ప్రమోట్ చేయడం జరుగుతుంది. అందువలన మా ఛానల్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేసిన తర్వాత షేర్ చేయండి. ముందుగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 3వ రోజైన శనివారం ఉదయం ముత్యపు పందిరి వాహన సేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన 12 కళాకార బృందాలలోని 272 మంది కళాకారులు అమ్మవారికి కళా నిరంజనం సమర్పించారు. ఇందులో భాగంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన కళాకారులు కథక్, భరతనాట్యం, కూచిపూడి, కంజర కోలాటం మరియు పిల్లనగ్రోవి వంటి జానపద నృత్యాలతో సహా అనేక రకాల నృత్య రూపాలను ప్రదర్శించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జల్లుల మధ్య తిరుపతి ఎస్వి సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులు పౌరాణిక పాత్రలను పోషించి భక్తులకు అలరించారు. అదేవిధంగా పద్మావతి అమ్మవారి కాశీ బ్రహ్మోత్సవం 3వ రోజు శనివారం సాయంత్రం సింహవాహనంపై యోగ నరసింహుడు అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను దర్శనమిచ్చారు. తుఫాను నేపథ్యంలో వాహన మండపంలో భక్తులు అమ్మవారిని సేవించుకున్నారు. సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి ప్రతీక అమ్మవారి సింహవాహనంపై సమకూరి వేల దుష్ట శిక్షణ, శిష్ట శిక్ష రక్షణ అవలీలగా చేస్తారు. పద్మావతి అమ్మవారి ఐశ్వర్యం, వీరం, యశస్సు, శ్రీపవ, జ్ఞానం, వైరాగ్యం అనే 6 గుణాల భక్తులను ప్రసాదించారు. ఈ కార్యక్రమంలో చినజీఆర్ స్వామి, శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తదితరులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా తిరుమల స్థానికులు దర్శన టోకన్లపై సూచించడం జరిగినది. స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం రోజున స్థానికులకు దర్శన ఏర్పాట్లు చేయడం జరిగినది. తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్, చంద్రగిరి మరియు రేణిగుంట మండలాలు స్థానికుల భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శన టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. భక్తులు తమ ఫోటో, చిరునామా మరియు ఇతర వివరాలు కలిగిన ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించవలెను. ఒకసారి దర్శన టోకన్లు పొందిన భక్తులు తదుపరి 90 రోజుల వరకు ఆ టోకన్లు జారీ చేయబడదు. 11 సంవత్సరాల లోపల వయసు కలిగిన పిల్లలకు టోకన్లు జారీ చేయబడదు. టీటీడీ ధర్మకర్త మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 3న మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 2న తిరుపతి మహాతీ ఆడిటోరియంలో తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలకు ప్రధానంగా నీటిని సరఫరా చేసేటువంటి 5 ప్రధాన జలాశయాలు దాదాపుగా పూర్తిగా నిండిపోయినాయి. తిరుమలలో పాపినాశనం, ఆకాశగంగా, గోగర్భధార, కుమారధార, పశుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 5 జలాశయాల నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. అలాగే శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని సిమ్స్కి 50 లక్షల విరాళం ఇవ్వడం జరిగింది. ముంబైకి చెందిన జీవన్ అండ్ బోమని ఏ దుబాష్ చారిటీ ట్రస్ట్ శనివారం టీటీడీలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని సిమ్స్కు 50 లక్షల విరాళంగా అందించడం జరిగింది. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన్లోని జేఈఓ శ్యామలరావు ఛాంబర్లో ఆ ట్రస్ట్ ప్రతినిధి శ్రీ చంద్రశేఖర్ చెక్కును ఈఓకు అందజేశారు. గతంలో కూడా ఈ ట్రస్ట్ వివిధ సందర్భాల్లో సిమ్స్కు 7 కోట్ల విరాళం అందించి ఉన్నారు. అలాగే జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్లో కుంభమేళా జరుగును. కుంభమేళాలో శ్రీవారి నమూల ఆలయాన్ని ఏర్పాటు చేయనున్న టీటీడీ స్థలాన్ని పరిశీలించిన టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్, అలహాబాద్ వద్ద 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహించిన ప్రతిష్టాత్మక కుంభమేళా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ భాగం కానుంది. ఈ సందర్భంగా ప్రయాగరాజ్లోని టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ జేఈఓ ఆరోగ్య విద్య శ్రీమతి గౌతమి, ఉత్తరప్రదేశ్లో కుంభమేళా అధికారి శ్రీ విజయ్ కిరణ్ ఆనంద్
లాంఛనంగా కలిశారు. ప్రయాగరాజ్లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు కుంభమేళా అధికారులు టీటీడీకి 6వ సెక్టార్లోని 2.52 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా జేఈఓ ఆ స్థలాన్ని టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కుంభమేళాకు తరలి వచ్చే ఉత్తరాది భక్తులు దృష్టిలో ఉంచుకొని నమూనా ఆలయం వద్ద ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్థలాన్ని పరిశీలించిన టీటీడీ బృందంలో హెచ్డిడిపిపి సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ శ్రీ సురేంద్రనాథ్ రెడ్డి, ఇతర స్థానిక అధికారులు ఉన్నారు. అలాగే దర్శన సమాచారం. తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ. నిన్న 30/11/2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,619 మంది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,112 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3,35,00,000. టోకన్ లేని సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. టోకన్ లేని సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఎస్ఎస్టీ టోకన్స్ కలిగిన భక్తులు సుమారు 2 గంటల నుండి 4 గంటల సమయం పడుతోంది. ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2 గంటల నుండి 3 గంటల సమయం పడుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.